హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం నా స్టైల్. ఏమండి ఇవాళ మీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా? స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న ఒక పొదరిల్లు అనే ఒక సీరియల్ కోసం. ఏమండి అదొక సీరియల్లా? మీరే చెప్పండి, చూస్తే మీరే చెప్తారు. ఏంటండి ఆ క్యాస్టింగ్ ఏంటండి, ఆ ఆర్టిస్టుల సెలక్షన్ ఏంటండి, అసలు డైరెక్షన్ ఏంటి, ఆ ప్రొడ్యూసర్స్ టేస్ట్ ఏంటండి, అది మాటల రచయిత ఆ పదునేంటండి డైలాగ్స్. ఏమండి నేను ఒక్క మాట చెప్తాను. ఈ రోజుల్లో చిన్న చిన్న టుమ్రీలు చేస్తారు, ఆహా మేమే గ్రేట్ అనుకుంటారు, వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఎప్పుడు ఒక సక్సెస్ కొడితే హర్షం హర్షం వ్యక్తం చేస్తారు ప్రజలు. ఒక సక్సెస్ బాటలో మిమ్మల్ని నడిపిస్తారు, బ్రహ్మరథం పడతారు. ఇంకా పొదరిల్లు అనేది ఈ మధ్య కాలంలోనే హండ్రెడ్స్ ఎపిసోడ్స్ ఫంక్షన్ కూడా చేసుకున్నారు. అసలు అది సీరియల్లా అండి? ఎస్. ఇంతవరకు ఎందుకు ఇలా మాట్లాడానో తెలుసా అండి? పొదరిల్లు టీంకి దిష్టి తగులుతుందండి, అందుకే నేను ఎలా మాట్లాడాల్సి వచ్చింది. నిజమే, అది సీరియల్ కాదండి, గొప్ప చిత్రం, ఒక సినిమా అంటాను నేను. అంటే అంత గొప్ప కథ నించుకున్నారండి నిజంగా. ప్రొడ్యూసర్స్ నిరుపం పరిటాల్ గారు, లవ్ యూ, మీ టేస్ట్కి జోహార్. మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళ కూడా ఈ సందర్భంగా నేను ఫిదా అండి. ఇంత మంచి సబ్జెక్ట్ ఎంచుకుని. ఏమంటే ఆ డైరెక్టర్ గారు ఎవరో నరేష్ గౌడ్ చించేస్తున్నారండి పట్టుకుని. ఏమి టేకింగ్ అండి ఆయన. ఏమంటే నేను ఇవాళ చెప్తున్నాను, ఆయన నెక్స్ట్ ఒక పెద్ద మూవీ చేయబోతున్నారు, అతను మూవీ డైరెక్టర్ అవుతారు. ఏం అలరిస్తున్నారండి జనాలను నిజంగా. ఏమంటే మేము మీ సీరియల్కి బాగా ఎడిక్ట్ అయిపోయామండి. ఒక్కరోజు చూడపోయేసరికి మాకు ఏం తోచట్లే, ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. ఏమండి ఆ బ్యాలెన్స్ సాటర్డే ఉండిపోయింది, అది కూడా ఇచ్చేసేయండి. ఇది నా మనవి. అయితే నెక్స్ట్ ఇంకో మనవి ఉందండి నాది. నేను ఇప్పటికి ఒక 20 షార్ట్ ఫిల్మ్స్, ఒక 12 కవర్ సాంగ్స్ చేశానండి. రీసెంట్గా చదువే నీ ఆయుధం అనే ఒక సినిమాలో హీరోగా యాక్ట్ చేశానండి. అది 2 monthsలో మీ ముందుకు రాబోతుంది. తప్పకుండా. నేను ఎందుకు ఇన్ని చేసినా సరే, ఒక సక్సెస్ మూవీలో ఒక ఆర్టిస్ట్ ఉంటే, నేను ఒక పెద్ద సినిమాలో యాక్ట్ చేశాను, అది సక్సెస్ అయిందని చెప్పుకుంటాడు ఒక ఆర్టిస్ట్కి, అది వాల్యూ. అలాగే ఈరోజు సక్సెస్ అవుతున్న పొదరిల్లు సీరియల్లో నాకొక్క వేషం కావాలండి. నేను ఇది అడుగుతున్నాను, చెయ్యాలనుంది నాకు. ఈ పొదరిల్లు టీము ఎవరైనా ఈ రీల్ చూస్తే నాది, తప్పకుండా మీరు నన్ను పిలిపించి వేషం ఇస్తారని నేను డెలిబరేట్గా అడుగుతున్నాను. ఓకేనండి? బాణాలా దూసుకెళ్ళిపోండి, ఇంక మిమ్మల్ని ఆపేదిలే. చాలా సీరియల్స్ వస్తున్నాయండి ఈ మధ్యకాలంలో, కానీ నత్తనడక నడుస్తున్నాయండి, స్లోగా వెళ్తున్నాయి. ఎక్కడిదక్కడ 4 రోజులు చూడకపోయినా అది అక్కడే ఉంటుంది. బట్ పొదరిల్లు ఒక్కరోజు మిస్ అయినా వేస్ట్ అయిపోతుంది. బాణంలో దూసుకెళ్ళిపోతాను పొదరిల్లు టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ దూసుకెళ్ళిపోండి, ఇంకా మీకు అడ్డు లేదు. ఇప్పుడు మీ అభిమానంతో మీ రవి నాగ్.